షుగర్ వ్యాధి ఎవరిలో అయినా రావచ్చు, కానీ కొంతమందిలో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జంక్ ఫుడ్ తినేవాళ్ళు, బాగా ఒబేజ్ ఉండే వాళ్ళల్లో, హై బీపీ అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో, ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళల్లో, అండ్ ఫైనల్లీ నాకు గుర్తులేదు. సో వీళ్ళందరిలో మనము రిస్క్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. డయాబెటీస్ని క్యూర్ చేయగలమా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మెడికల్ టెర్మినాలజీలో పర్మనెంట్లీ క్యూరబుల్ అనేది చెప్పలేము, కానీ రెమిషన్ అని అనొచ్చు. బ్లడ్లోని షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్న వాళ్ళని రెమిషన్ అని అంటారు. వీళ్ళకి ఎయిదర్ వాళ్ళు ఇంతకుముందు వాడుతున్న డోసేజెస్ని తగ్గిస్తారు, లేదంటే కొంతమందిలో అసలు మెడిసిన్స్ వాడనక్కర్లేదు. కానీ మళ్ళీ అన్హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళారంటే మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే హార్ట్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, ఇంకా పాదాలకి అల్సర్స్, నరాల బలహీనత, ఇంకా ఎన్నెన్నో కాంప్లికేషన్స్ని ఫేస్ చేస్తారు. కానీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. Unusual thirst, polyuria, frequent urination, and unusual weight loss.